మహబూబ్ నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలకు ఆశలు చిగురిస్తున్నాయి. జూన్ మాసంలో సరైన వర్షాలు లేక రైతులు చల్లిన విత్తనాలు మొలకెత్తలేదు. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో రైతులు మరోమారు విత్తనాలు వేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా బేసిన్లో వరద ప్రభావం మొదలైంది. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో జూన్ మాసంలో చాలా చోట్ల లోటు వర్షపాతం నమోదైంది, కొన్ని చోట్ల సాధారణ వర్షపాతం నమోదైంది. కానీ వర్షాల వల్ల వర్షాలు లేకపోవడం వల్ల రైతులంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. వేసిన విత్తనాలన్నీ కూడా నీళ్ళలో దాగుండడం, మొలకెత్తకపోవడం వల్ల రైతులంతా కూడా చాలా ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ కురుస్తున్నటువంటి ఈ వర్షాలు చాలా ఊరటనిస్తున్నాయని చెప్పవచ్చు. గ్రౌండ్ వాటర్ కూడా పెరగడానికి ఆస్కారం ఏర్పడింది. ఇంకా కృష్ణా బేసిన్లో కూడా వరద ప్రభావం మొదలైంది. నిన్న మొన్నటిదాకా కృష్ణా బేసిన్ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా వెలువెళ్ళబోయాయి. క్రమక్రమంగా కూడా కృష్ణా బేసిన్కి వరద కొనసాగుతూ వస్తుంది. జూరాల ప్రాజెక్టుకి 3000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీనివల్ల కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా జలసందడి మొదలైందని చెప్పవచ్చు. ఈ సీజన్లో చాలా ఆలస్యంగా, అంటే దాదాపు నెల రోజుల ఆలస్యంగా కృష్ణా బేసిన్లో వరద ప్రభావం మొదలు కావడంతో ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాధారంకి నిలవైనటువంటి పంటలే ఎక్కువగా పండిస్తారు. వానాకాలం పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. వర్షాలు ఎక్కువ పండితే మాత్రం దాదాపు 15 లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలు సాగవుతాయి. సో జూన్ నెలలో లోటు వర్షపాతం నమోదైనప్పుడు కూడా జూలై మొదటి వారం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు ఊరటనిస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా చోట్ల సాధారణం మించి వర్షాలు, అంటే జూన్లో లోటు వర్షపాతం నమోదైతే జూలైలో ఆ వర్షపాతాన్ని ఈక్వల్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి. సో ఇదంతా కూడా రైతులకు ఒక ఆశాజనకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. దీనివల్ల రైతులంతా కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయారని చెప్పవచ్చు. ఉమ్మడి మహబూబ్ జిల్లా వ్యాప్తంగా కనుక పరిశీలిస్తే అటు వరి కేవలం ఏదైతే సాగునీటి వసతి ఉంటుందో ఆ ఏరియాలో మాత్రమే పండిస్తారు. మిగతా అంతా కూడా జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములు, అట్లాగే పత్తి ఎక్కువగా సాగు చేస్తారు. అంటే లాస్ట్ ఇయర్లో పత్తికి మంచి రేటు రావడం వల్ల ఈసారి కూడా పత్తి ఎక్కువగా పంటలు సాగు చేశారు. సో వర్షాలు లేట్ కావడం వల్ల కొంత రైతులకు ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మళ్ళీ విత్తనాలు జరగడానికి కూడా రైతులంతా ఉత్సాహం చూపిస్తున్నారు. ఒక నెల పంటలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సరైన సమయంలో వర్షాలు రాకపోయినప్పుడు కూడా జూలై నెల నుంచి కూడా పంటలు సాగు చేయడానికి, విత్తనాలు జరగడానికి అంతా కూడా రైతులు ఆసక్తి చూపిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా వాతావరణం మేఘావృతమై ఉంది. కొన్ని చోట్ల చిరుజల్లు కులుస్తున్నాయి. మరో చోట్ల అయితే విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. నిన్న మొన్న ఈ సీజన్లోనే అత్యధిక వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.